పుష్పరాజ్ తగ్గేదే లేదంటూ రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారా అంటే పొలిటికల్ సర్కిల్స్ వరకు అవుననే వినబడుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బన్నీ తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల కోసం దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్తో అంతర్గత సంప్రదింపులు జరిపినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటీవల తమిళనాడులో తలపతి విజయ్ తమిళ వ్యతిరేక కళికం పార్టీ సక్సెస్ వెనుక పీకే టీం వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయని టాక్ నడుస్తుంది. విజయ్ తరహాలోనే అల్లు అర్జున్ కూడా ముందుగా తన సేవా కార్యక్రమాలు అభిమాన సంఘాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఆ తర్వాతే నేరుగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేలా స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ బన్నీ రాజకీయాల్లోకి వస్తే ఏ రాష్ట్రంపై ఫోకస్ పెడతారు? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అడుగు పెడతారా లేక తెలంగాణ వైపు చూస్తారా అనేది ఎంతో ఆసక్తిగా మారింది. ఏపీలో ఇప్పటికే ఆయన మామ పవన్ కళ్యాణ్ జనసేన రూపంలో ఒక బలమైన కూటమి శక్తిగా ఉన్నారు. అక్కడ అడుగు పెడితే టీడీపీ వైసీపీలతో పాటు పవన్ కళ్యాణ్తోనూ ఢీకొట్టాల్సి వస్తుంది. ఈ సమీకరణాల మధ్య ఐకాన్ స్టార్ వ్యూహం ఏంటి? తెలంగాణపై ఏమైనా గురిపెట్టబోతున్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి హరీష్? ఎస్ లక్ష్మణ్, మీరు చెప్పినట్టుగా కూడా అర్జున్ పొలిటికల్ కూడా సినీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉన్నది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా రెండు కూడా ఇప్పటి నుంచి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా విజయ్ ఎంచుతున్నారు. తమిళనాడుకు సంబంధించి కూడా టీవీకే చీఫ్ విజయ్ ఏ విధంగా సినీ రంగం ఎంట్రీ ఇచ్చారు, అదే పెద్ద ఎత్తున సక్సెస్ గా సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారు. అదే స్ట్రాటజీని ఇప్పుడు అల్లు అర్జున్ మెయింటైన్ చేస్తూ కూడా ముందుగా తన ఏదైతే అభిమాన వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ఇక పూర్తి స్థాయిలో తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశిస్తారన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మూడు రకాలుగా సంబంధించి కూడా ఇప్పుడు దీనిపైన ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీవీకే చీఫ్ విజయ్కి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు, టీవీకే చీఫ్ కి ఎవరైతే పీకే ప్రశాంత్ కిషోర్ వర్క్ చేశారో పార్టీకి సంబంధించి కావచ్చు, ముందు నుంచి అభిమానులతో మమేకం కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, తద్వారా ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఆ సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవడం. ఈ స్ట్రాటజీని టీవీకే చీఫ్ అక్కడ మెయింటైన్ చేసి ఇప్పుడు సంబంధించి ఏ రాష్ట్రానికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న పైన కూడా ఒక ఆసక్తికర చర్చ నడుస్తా ఉన్నది. ఒకవైపు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పొలిటికల్ ఎంట్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇస్తే ఇప్పటికీ తన మేనమామ పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా జనసేన పార్టీగా అక్కడ 21 సీట్లతో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పార్టీ సాధించింది. మరోవైపు ఇక్కడ అలాగే బీజేపీకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి కూడా అక్కడ అధికారంలో ఉంది. మరోవైపు వైసీపీ కావచ్చు. ఇక్కడ తెలంగాణకి ఎప్పుడైతే తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ సంబంధించి కూడా జైలుకు పంపడం గడపచ్చు. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదిక తన అభిమానులు కావచ్చు, ఇతరులు రాసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇవ్వబోతారా ఈ ఎన్నికలకు సంబంధించి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా మరొక వాదన వినిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఐకానిక్ స్టార్ గా తన ముద్ర వేసుకున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపుతో పుష్ప లాంటి సినిమా అల్లు అర్జున్ పెద్ద నుంచి ఒక స్టార్డమ్ కెరియర్ ఉన్నది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు దాన్ని వదిలేసి ఆయన రాజకీయాల్లోకి మీడియా వేదిక కావచ్చు, సినీ రాజకీయ వర్గాల్లో అల్లు అర్జున్ కి ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తన సోషల్ మీడియా కావచ్చు, తనకు సంబంధించిన ఎలాంటి రియాక్షన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.
రైట్ హరీష్. అయితే ఇక్కడ మరొకటి ఏదైతే తన గతంలో సినిమాలు చేశాడు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్కి నేను ఆడా ఉంటా ఏడా ఉంటా అని రెండు రాష్ట్రాల్లోనూ కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదు అంటే ఇదంతా ఒక పుకారుగా చూడాలా? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ పెట్టాలన్నా ఎంత స్టార్డమ్ ఉన్నా కొంత సేవా దృక్పథం అనేది కలిగి ఉండాలి. గతంలో ఎప్పుడూ కూడా అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఇలాంటి సేవా దృక్పథం కొంచెం తక్కువేనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇదంతా కూడా ఒక పుకారుగా చూసే అవకాశం ఉందంటారా? కేవలం ప్రశాంత్ కిషోర్ని కలిసినంత మాత్రాన పార్టీ పెట్టేసే అవకాశం ఉందంటారా? రైట్ లక్ష్మి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, గతంలో తన మామ టీఆర్పీ పార్టీ ద్వారా కూడా ఆయన స్టార్డమ్ క్రియేట్ అయ్యారు. మెగాస్టార్గా ఏదైతే పేరున్న చిరంజీవికి సైతం కావచ్చు టీఆర్పీ పార్టీని పెట్టారు. దాంట్లో 2 స్థానాలకి తెలంగాణలో పరిమితమైన పరిస్థితి కావచ్చు, ఆంధ్రాకి సంబంధించి మొత్తంగా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూడా 17 సీట్లకు సంబంధించి అప్పుడు చేజిక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిలదొక్కుకోలేక, ఆ పార్టీని నిలదొక్కలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఒక స్టాలిన్ సినిమా కావచ్చు, మరోవైపు ఇందిరా సినిమాతో తన ఫ్యాన్స్ కు సంబంధించిన స్టార్డమ్తో చిరంజీవి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి దాంట్లో ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోవైపు ఏదైతే సేవా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అల్లు అరవింద్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, సేవా కార్యక్రమంలో ఇప్పటి వరకు అరాకొర సేవా కార్యక్రమాలు చేసిన పరిస్థితి కావచ్చు. ఎందుకంటే ఇతర సేవా కార్యక్రమం టీవీకే విజయ్కి సంబంధించి కూడా తమిళనాట రాజకీయాలకు సంబంధించి అక్కడ వేరు, ఏదైతే అక్కడ సినీ తారాలకు సంబంధించి కావచ్చు, గతంలో కొంతమంది ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా అక్కడ అవకాశం కల్పించారు. ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, ఒక రకంగా గతంలో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిగా తన పేరు తెచ్చుకున్న తర్వాత దగ్గర నుంచి కూడా ఆయన ప్రతి ఆడియో క్యాసెట్లో కూడా రక్తదానం లేదా నేత్రదానం కావచ్చు, ప్రతి దానికి చిన్నాటికి ప్రతి ఎన్నో సేవా గుణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ప్రజారాజ్యం పార్టీకి ఆ మాత్రం అన్న 18 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి, తెలంగాణలో 2 వచ్చినప్పటికీ కూడా. కానీ అల్లు అరవింద్కి కొంత రిమార్క్ ఉంది. బ్యాడ్ అయితే కొంత అల్లు అరవింద్కి సినిమాలో కొన్ని సమస్యలనే ఆయన సరిగ్గా పరిష్కరించలేని వ్యక్తి. ఈ రోజున ఆయన కొడుకు వచ్చి పార్టీ పెడతానంటే ప్రజలు ఆదరించే అవకాశం ఉందంటారా? రైట్. ఏదైతే చిరంజీవికి సంబంధించి అప్పుడు తన సేవా కార్యక్రమాలకు కావచ్చు, అభిమానులు ఉన్న అరకొర సంబంధించిన ఆ మెప్పుతో పాటు ఆయన ఆ స్థానాలను ఎక్కించుకున్నారు. అల్లు అరవింద్కి సంబంధించి ఒకవైపు ఏదైతే సినీ రంగంలో సంబంధించి కూడా తన పైన ప్రత్యేకంగా ఏదైతే నెగిటివ్ క్రియేట్ అయి ఉన్నది, తన మరోవైపు తన సేవా కార్యక్రమాలకు సంబంధించి అల్లు సంబంధించిన ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. తన బ్యానర్ ఉన్నది. తద్వారా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఇప్పుడు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఆ బ్యానర్ పైన కూడా చేసిన సేవా కార్యక్రమాలు